మోక్ష సామ్రాజ్యం చాలా చేరువగా ఉంటుంది. కోరని వారికి కైవల్యం చాలా చాలా దూరంగా ఉంటుంది. నిహతులైన భక్తుల చేత వర్ణింపబడ్డ నారాయణ నామ ప్రభావం బాకర్మించి వారకేమనియే మరియు ఎన్నడేనియు యమదండము విఫలం వైపోయిన తెరంగు గలదేని వినవలెను ఈ సందేహము పాప మహాత్మా. నీవు దక్క తక్కిన వారు సమర్థులుగారని తలంచుచున్నవాడ చింతమ్మును ప్రసాదాయత్తంబుగా భవదీయ వచన సుధాధారణ ప్రసాదింపవలె అని సుముండిట్టనియే. శ్రీనాథ నారాయణ వాసుదేవ శ్రీకృష్ణ భక్త ప్రియ చక్రపాణి శ్రీ ఇంతవరకు విన్న పరీక్షిత్తు శుభయోగీంద్రునితో ఇలా అన్నాడు. మునీంద్ర, తన ఆజ్ఞ వర్తవంతమైనందుకు యమధర్మరాజు ఏమనుకుంటున్నాడు? యమభటులు వెళ్ళి చెప్పారు కదా. అప్పుడు తన భటుల చేత వర్ణింపబడిన నారాయణుని నామ ప్రభావాన్ని ఆకర్షించి వాళ్ళతో ఏమన్నాడు? ఈ సందర్భంలో కాకుండా ఇంకా ఎప్పుడైనా యమదండం విఫలం అయిందా? నాకు కలిగిన ఈ సందేహాన్ని తీర్చడానికి మీరు తప్ప తనకు తక్కిన వారికి సమర్థులు కారని నేను అనుకుంటున్నాను. నా మనస్సు సంతోషించేటట్లు మీరు మీ వచనామృతాన్ని అందించండి. అప్పుడు శుకుడు ఇట్లా అన్నాడు. శ్రీకృష్ణ భటుల చేత నిరాకులై యామ్య భటులు యమునకు ఆత్మశ్రీకృత విప్రకథాక్రమం ఈ ప్రియము నెలిపిరి అది విరంజిత్తు తగన్. యముడు విష్ణుదూతుల చేత అనాదరం చేయబడి యమునిలో చెప్పిన విప్రకథ క్రమం గురించి చెప్తాను. త్రివిధ కర్మల చే జీవతకి కర్మఫలము తెలియను